మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వివాదాలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. సూపర్ 6 ఆంధ్రప్రదేశ్లో అమలు చేయలేదు, సూపర్ 6 తెలంగాణలోనూ అమలు చేయలేదు. ఓ 2 అమలు చేసి దాన్నే సూపర్ 6 అనుకోండి, దాన్నే సూపర్ 10 అనుకోండి, మీరందరూ అదృష్టవంతులు అని చెప్పి ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇరు ప్రభుత్వాలు ప్రజలకు చెప్పేసి కాలక్షేపం చేస్తున్నాయి. ఇచ్చిన దాన్నే ఇచ్చేసినట్టుగా, ఇవ్వని దాన్ని కూడా ఇచ్చేసినట్టుగానే భావించమని. దీంతో ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి అసంతృప్తి, వాళ్ళది 9 నెలల నుంచి 10 నెలల పాలన, ఇంకొకళ్ళది 1.5 ఏడాదిన్నర పాలన. ఇప్పుడు దాంతో సెంటిమెంట్లను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే గోదావరి నుంచి బనకచెర్లకి ప్రాజెక్టు ద్వారా నీళ్లు, అసలు ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని అదో ప్రాజెక్టుకు ఓ పేరు ఓ జీవో పెట్టుకున్నారు. దాని ద్వారా అక్కడికి కాలువలు కావాలా, దానికి ముందు అసలు పర్మిషన్ తీసుకోవాలా, డబ్బులు రావాలి, బోలెడంత తతంగం ఉంది. అసలు ఇంకా కనీసం దానికి ఒక శంకుస్థాపన కూడా జరగలేదు. అసలు దానికి ఇంతవరకు ఒక ప్రొసీజరే లేదు. కానీ దానికి ఆల్రెడీ తెలంగాణ అభ్యంతరం అంట. ఈ జీవోని చూపి తెలంగాణ నీళ్ళకి ఏంటి నష్టం? తెలంగాణ నుంచి ఒక్క చుక్క నీళ్ళైనా అవతలకు తీసుకోవడానికి ఉందా? పోలవరం తర్వాత సముద్రంలోకి పోయేటటువంటి నీళ్ళని ఇటుకి షిఫ్ట్ చేసుకోవడం, అయినా సరే అక్కడ ప్రజలను రెచ్చగొట్టాలి. నీళ్లకు సంబంధించి వాళ్ళతో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని అడ్డుపెట్టి అక్కడ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలన్నది రేవంత్ రెడ్డి. అదే సమయంలో ఇక్కడ ఏదో జరిగిపోతున్నట్టుగా ప్రజలకి తెలియజేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ వీళ్ళది. ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆట ఆరంభమవుతోంది. మళ్ళీ పాత రోజుల్లో ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంటు, ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ తమ పాలనల ద్వారా ప్రజల్ని సాటిస్ఫై చేయలేనప్పుడు తీసుకొచ్చినటువంటి భావోద్వేగభరితమైనటువంటి తెలంగాణ అంశాన్ని సృష్టించి దాని ద్వారా దాదాపు 2004 గడిచిపోయింది, 2009 గడిచిపోయింది, 2014 గడిచిపోయింది, 2019 గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాత రోజులకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు 20 ఏళ్ల తర్వాత.